హలో పిల్లలు, వెల్కమ్ టు ఒక మంచి కథ ఒక మంచి మాట. వన్ గుడ్ స్టోరీ, వన్ గుడ్ థాట్. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ ఐకమత్యమే మహాబలము. యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్. ఈ కథ మీరు చాలాసార్లే వినుంటారు కదా. గుర్తొచ్చిందా ఏ కథో? ఇప్పుడు మనం కథ చెప్పుకుందాం. అనగనగా ఒక అడవిలో చిత్రగ్రీవుడు అనే ఒక పావురాల రాజు ఉండేవాడు. అతను తన పావురాల గుంపుతో కలిసి ఎప్పుడూ తిరుగుతూ ఉండేవాడు. ఒకరోజు ఆ పావురాలన్నీ ఆహారం కోసం ఎగురుతూ ఉన్నాయి. అప్పుడే ఒక పావురం ఆనందంగా అరిచింది, చూడండి, కింద బోలెడు గింజలు ఉన్నాయి, ఈరోజు మనకు మంచి విందు దొరికింది అని అరిచింది. మరో పావురం కూడా సంతోషంగా, అవును, వెంటనే కిందకు వెళ్ళి తిందాం అని అంది. అప్పుడు వాళ్ళకి రాజు అయిన చిత్రగ్రీవుడు జాగ్రత్తగా కిందకి చూసి, ఆగండి మిత్రులారా, అడవి మధ్యలో ఇన్ని గింజలు ఉండడం సహజం కాదు, ఇందులో ఏదో ప్రమాదం ఉండొచ్చు అని అన్నాడు. కానీ ఆకలితో ఉన్న పావురాలు అతని మాట పట్టించుకోలేదు. అవి, అయ్యో రాజా, మీరు అనవసరంగా భయపడుతున్నారు, మేము వెళ్ళి తింటాం అని అన్నీ కిందకు దిగిపోయాయి. గింజలు తినడం మొదలుపెట్టగానే ఏముంది, ఫట్ అని ఒక పెద్ద వల వాటిపై పడిపోయింది. పావురాలన్నీ భయపడిపోయాయి. అవి, అయ్యో, మనం చిక్కుకున్నాం, ఇప్పుడు ఎలా బయటపడాలి, ఎలా, అంతా అయిపోయింది అని అన్నీ ఏడవడం మొదలుపెట్టాయి. అప్పుడు చిత్రగ్రీవుడు ప్రశాంతంగా అన్నాడు, మిత్రులారా, ఏడిస్తే ప్రయోజనం లేదు, భయపడకండి అని అన్నాడు. అప్పుడు ఒక పావురం, కానీ రాజా, వల చాలా బలంగా ఉంది అని అంది. అప్పుడు చిత్రగ్రీవుడు, మనం ఒక్కొక్కరుగా ప్రయత్నిస్తే కుదరదు, అందరం కలిసి ఒకేసారి రెక్కలు కొడదాం అని అన్నాడు. అప్పుడు పావురాలన్నీ, అది మనకి సాధ్యమా అని అన్నాయి. అప్పుడు చిత్రగ్రీవుడు, ఐకమత్యంలో శక్తి ఉంది, నా మాట నమ్మండి అని అన్నాడు. అప్పుడు పావురాలన్నీ ఒకేసారి రెక్కలు వేయడం మొదలుపెట్టాయి. ఫట్ 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 అని రెక్కలు కొట్టాయి. ఆశ్చర్యంగా వలతో సహా అన్నీ గాల్లోకి ఎగిరిపోయాయి. ఇది చూసిన వెంటనే వేటగాడు ఆశ్చర్యపోయాడు. అయ్యో, వలతో సహా పావురాలు ఎగిరిపోతున్నాయి అని వాటి వెంట పరిగెత్తసాగాడు. కానీ పట్టుకోలేకపోయాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత చిత్రగ్రీవుడికి తన స్నేహితుడైన హిరణ్యకుడు గుర్తొచ్చాడు. హిరణ్యకుడు ఒక ఎలుక. చిత్రగ్రీవుడు హిరణ్యకుడి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు, మిత్రమా హిరణ్యక, నాకు సహాయం చేయి అని అన్నాడు. అప్పుడు ఎలుక బయటకు వచ్చి చూసి, అయ్యో, మీరు వలలో చిక్కుకున్నారా, భయపడకండి అని అన్నది. అని తన పదునైన పళ్ళతో వలను కొరకడం మొదలుపెట్టింది. కొద్దిసేపట్లో వల మొత్తం తెగిపోయింది. అప్పుడు పావురాలన్నీ హిరణ్యకుడితో, ధన్యవాదాలు హిరణ్యక, మమ్మల్ని కాపాడావు అని అన్నాయి. అప్పుడు చిత్రగ్రీవుడు, మిత్రులారా, మనం భయపడి కూర్చొని ఉంటే ఎప్పటికీ బయటపడేవాళ్ళం కాదు, కలిసి ప్రయత్నం చేయబట్టే మనం అందరం బయటపడ్డాం అని అన్నాడు. కథ బాగుంది కదా పిల్లలు. ఈ కథలో నీతి ఏంటి? ఐకమత్యమే మహాబలము. కష్టం వచ్చినప్పుడు నిరాశ పడకూడదు, కలిసి ఆలోచించి ప్రయత్నిస్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్. ఫెయిల్యూర్స్ ఆర్ నాట్ ది ఎండ్, దేర్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్. ఐకమత్యం, ధైర్యం ఉంటే ఏ కష్టాన్నైనా అధిగమించవచ్చు. పిల్లలు, పరీక్షల్లో, ఆటల్లో లేదా పోటీల్లో ఓటమి వచ్చినా నిరాశపడకుండా మళ్ళీ ప్రయత్నించాలి. తల్లిదండ్రులతో, టీచర్లతో, స్నేహితులతో కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. మళ్ళీ ఇంకో కథతోటి రేపు కలుద్దాం.